పెట్టి పిలిచి నీ సేవకు నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. నన్ను పేరు పెట్టి పిలిచి నీ సేవకు నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. నిన్ను విడువను ఎడబాయను నా శ్వాసాగే వరకు. నిన్ను విడువను ఎడబాయను నా శ్వాసాగే వరకు. పయనింతును తరింతును నిరతము నీ సేవలో. పయనింతును తరింతును నిరతము నీ సేవలో. నన్ను పేరు పెట్టి పిలిచి నీ సేవలో నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. ఎన్నెన్నో శోధనలు నన్నెంతో బాధించినా నా ఒంటరితనమునను నిదురలేక వేధించిన ఎన్నెన్నో శోధనలు నన్నెంతో బాధించిన నా ఒంటరితనమునను నిదురలేక వేధించిన నేనున్నానని నన్ను చేరి లాలించిన దేవా. నేనున్నానని నన్ను చేరి లాలించిన దేవా. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నన్ను పేరు పెట్టి పిలిచి నీ సేవలో నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభోదయం. ఈనాటి ఈ దేవి పూజాబలి ఈ తలంపుల నిమిత్తమై అర్పించబడుచున్నది. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు యాండ్రపు మరీదాస్ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు, ఉద్దేశాలు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుచున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుదము. మరియు 42వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గుల్లిపిల్లి ప్రకాశరావు, నిర్మల దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గుల్లిపిల్లి వివేక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మరియు మెట్టు ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మెట్టు అనిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఫాదర్ పూదోట చిన్నయ్య అయిన నేను, ఫాదర్ నర్సెట్టి జోసఫ్ తంబి రవికుమార్, ఫాదర్ నర్సెట్టి కిషోర్, మేము ముగ్గురము కూడా ఈ రోజున గురుత్వ వార్షికోత్సవ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. గడిచిన సంవత్సరం అంతా కూడా మాకు మా సహచరులు ఫాదర్ నుదురుపాటి చంద్రమోహన్, ఫాదర్ యామర్తి సురేషులకు మా అందరికీ దేవుడు చేసిన అనేక మేలును బట్టి ఆయన బలిపీఠము చెంత ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, రానున్న సంవత్సరంలో కూడా మా యొక్క పరిచర్యలో దేవుని దీవెన హస్తం మాకు తోడుగా ఉండి మంచి ఆరోగ్యము, క్షేమకరమైన ప్రయాణములు, చక్కని ఫలభరితమైనటువంటి సువార్త పరిచర్య మాకు వసగమని వేడుకుంటూ ఈ పూజా బలి సమర్పిస్తున్నాము. మరియు దివ్యవాణి దాతలను కూడా ఈ దివ్య పూజా బలిలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ దివ్య పూజా బలిని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క పాపం వలన ఆదాము అవ్వలు దేవునితో సాన్నిహిత్యాన్ని కోల్పోయారు. ఏదోను తోట నుండి బయటకు గెంటివేయబడ్డారు. అదే ఒక్క పాపం వలన ఆఖాను తనతో పాటు తన కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయారు. అదే ఒక్క పాపం వలన సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నా పాపములను కనిపెట్టి చూస్తే మనము బ్రతకగలమా? మరి ఇంకా బ్రతికి ఉన్నాము అంటే ఆయన మనల్ని పట్టించుకోవటం లేదని అర్థం కాదు, కానీ దేవుని కనికరము, కృపా కటాక్షాలని అర్థం చేసుకోవాలి మనం ఈ రోజున. ఆయన కృప నీకు తోడుగా ఉంటే ఏ శిక్షా విధియు లేదు. అందుకనే పౌలు గారు అన్నారు, ప్రభు నాకు నీ కృప చాలు అని. తప్పు చేయటం, దేవుని క్షమించమని అడగటం, మరలా తప్పు చేయటం, ఇలా మన జీవితం కొనసాగిపోతూనే ఉన్నది. తప్పు చేశామనే బాధ కంటే దేవుడు క్షమిస్తాడులే అనే ధీమా ఎక్కువైపోయింది నేటి సమాజ జీవితంలో. ప్రియ సహోదరి సహోదరులారా, పెదవులతో క్షమించమని 2 మాటలు అడిగినంత మాత్రాన మన పాపములు క్షమించబడవు. మరి ఏ విధంగా మన పాపములు క్షమించబడతాయి అంటే, నీవు అడిగే క్షమాపణలో పశ్చాత్తాపం ఉండాలి. అప్పుడు మాత్రమే మన పాపములు క్షమించబడతాయి. చివరి నిమిషములో, చివరి క్షణములో సిలువ ప్రక్కన ఉన్నటువంటి దొంగవాడు పశ్చాత్తాపముతో వేడుకున్న విధానాన్ని బట్టే ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు అని. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్యలో యొక్క హృదయములో ఆ యొక్క పశ్చాత్తాపం ఉన్నది కాబట్టి ఆయన పాపములు క్షమించబడ్డాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పూజా బలిలో పాలు పంచుకునే మనందరము కూడా కొంత సమయము మనము తెలిసి తెలియక చేసినటువంటి పాపములను స్మరణకు తెచ్చుకుందాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన బలహీనతలో చేసిన పాపములను మననం చేసుకుంటూ పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణకై వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని.
ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించమని వేడుకొనుచున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్లే చేతలు లేని విశ్వాసమును మృతప్రాయమే. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 24వ వచనం వరకు మరియు 26వ వచనము. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనొచ్చు తన చేతలు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత అవసరములను తీర్పక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులొర్పబడినచో క్రియలు లేని విశ్వాసము మృతపాయమే. కానీ నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానము ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసింతువు గదా, మంచిదే. పిచాచములను విశ్వసించును, భయముతో గడగడలాడును. మూర్ఖ మానవుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని నీకు నిరూపింపబడవలేనా? మన పితరుడగు అబ్రహాము తన కుమారుడగు ఈసాకును బలిపీఠంపై అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇంకను గ్రహింపలేవా? అతని విశ్వాసమును అతని క్రియలను కలిసియే కృషి సలిపినవి. అతని విశ్వాసము అతని క్రియల ద్వారా పరిపూర్ణత పొందినది. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాను, అతని విశ్వాసం వలననే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను అను లేఖనము నెరవేరెను. అతడు దేవుని మిత్రుడిగా పిలువబడెను. కనుక కేవలము వాని విశ్వాసం వలన మాత్రమే కాక వాని క్రియల వలన మానవుడు నీతిమంతుడుగా ఎంచబడును. వేశ్యయగు రాహాబు విషయమునను అట్లే తన క్రియల వలననే ఆమె నీతిమంతురాలుగా ఎంచబడెను. ఆమె యూదుల దూతలను ఆహ్వానించి వేరొక మార్గము ద్వారా వారు వెరడులుటకు తోడ్పడినది కదా. ఆత్మలేని శరీరము నిర్జీవమైనట్లే క్రియలు లేని విశ్వాసమును మృతప్రాయమే. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. మీరు ప్రభువుని స్తుతింపుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు, ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు
దేశమున బలవంతులుగా బ్రతుకుదురు. అందరూ ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. నీతిమంతుని సంతానము దీవెనలు బడయును, అతని కుటుంబము సిరి సంపదలతో అలరారుడును. అతని నీతి కలకాలము వృద్ధి చెందును. దయ, జాలి, నీతి కల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అందరూ ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపి నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపి నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనము నుంచి 9వ అధ్యాయము 1వ వచనము వరకు. ఆ కాలములో యేసు జన సమూహములను శిష్యులను చేరబెలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును ధారబోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి, ఈ పాపిష్టి వ్యభిచార తరములు సిగ్గుపడు వారిని గూర్చి మనుష్య కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. మరియు ఆయన వారితో, దేవుని రాజ్యము శక్తి సైతముగా సిద్ధించుట చూచు వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది
క్రీస్తు సువార్త. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నేటి మొదటి పఠనంలో చక్కని వాక్యాన్ని మనం ఆలకించాం. ధ్యానం చేస్తే, లోతుగా ఆలోచన చేస్తే ఎన్నెన్నో అంశాలు ఈ మొదటి పట్టణంలో మనకు వివరించబడ్డాయి. మరీ ముఖ్యముగా విశ్వాసము, మంచి క్రియలు అనేటువంటి విషయం గురించి ఈ రోజున మనం విని ఉన్నాం. క్రియలు లేని విశ్వాసము మృతప్రాయమే, క్రియలు లేనిటువంటి విశ్వాసము నిర్జీవమే అని యాకోబు గారు వారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మరియు 2వ అధ్యాయము 20వ వచనంలో చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీసభ సత్యములను నమ్మటం మాత్రమే కాక విశ్వాసపు సత్యాలకు అనుగుణంగా మనం జీవించాలని, జీవించే జీవితానికి ప్రకటించే విశ్వాసానికి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదు అని యాకోబు గారి యొక్క ఉవాచ కోరిక. పౌలు గారు చెప్తున్నారు. పునీత పౌలు రోమిలికి రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు వారి వారి క్రియలను బట్టి ప్రతి వ్యక్తికి బహుకరించును. వారి వారి క్రియలను బట్టి. కాబట్టి విశ్వాసమా, మంచి క్రియల, విశ్వాసము మంచి క్రియలు అను ఈ రెండు కూడా ముఖ్యమేనని ఈ రోజున మనం గుర్తించాలి. మరి ఈ విశ్వాసం అనేది చాటపడేది కానీ దాచిపెట్టేది కాదు. కొంతమంది నాకు విశ్వాసం ఉంది చాలు, ఇక నేను గుడికి పోయినా పర్వాలేదు, నేను ప్రతి నెల అనాథాశ్రమంలో మరి వారికి భోజనం వడ్డిస్తున్నాను, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తున్నాను, ఇక నేను గుడికి వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన అవసరం లేదని ఆలోచన చేస్తూ ఉంటారు. మరికొంతమంది నేను ప్రతిరోజు కూడా దివ్య పూజ బలికి వెళుతున్నాను, వాక్యము చదువుతున్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ఇక ఎవరికి దాన ధర్మాలు చేయవలసిన అవసరం లేదు, సహాయము చేయవలసిన అవసరం లేదు అని కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ యాకోబు గారు ఆ రెండు విషయాలను ఖండిస్తున్నారు. మనకి విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసము క్రియల ద్వారా అది నిరూపించబడాలి. ఎందుకంటే యాకోబు గారు ఈ రోజున మొదటి పట్టణంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, అతని విశ్వాసము అతని క్రియల ద్వారా పరిపూర్ణత పొందును అని. మనకున్న విశ్వాసము అది పరిపూర్ణంగా దీవించబడాలి అంటే, అది పరిపూర్ణతను సంతరించుకోవాలి అంటే అది కేవలము క్రియల ద్వారా మాత్రమే అది పరిపూర్ణతను పొందగలుగుతుంది. ఉదాహరణకి పునీత పాదువాపూర్ అద్భుతాలు అంతోని వారికి అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని వారి క్రియల ద్వారా పరిపూర్ణం పొందేలాగా చేసుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరము కూడా క్రియలు లేని విశ్వాసం అనేది వ్యర్థమని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అది దాచిపెట్టకూడదు, అది చాటబడాలి, అది బహిర్గతం కావాలని చెప్పేసి అనుకున్నాం. ఒకవేళ దాచిపెడితే ఏమవుతుంది? మనం రోజు సాయంత్రం పూట పల్లె పట్టుల్లో చూస్తూ ఉంటాం. సాయంత్రం అవగానే, చీకటి పడగానే కోడి పెట్టలను, కోడి పిల్లలను వారు కప్పి పెడుతూ ఉంటారు. తెల్లారేసరికి వాటిని మరలా విడిచిపెడుతూ ఉంటారు. మరి విడిచిపెట్టకపోతే ఏమవుతుంది? ఏదైనా సరే విడిచిపెట్టకపోతే, దాచిపెడితే పెద్దవాళ్ళు చెబుతారు, దాచిపెడితే పాచిపోతుందంట. అట్లనే మన విశ్వాసం కూడా దాన్ని దాచిపెట్టకూడదు. దానిని మనం ప్రకటన చేయాలా, దాన్ని ప్రకటించాలా, దాన్ని బహిర్గతం చేయాలా. ఎలాగంటే మన యొక్క క్రియల ద్వారా. అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయినప్పటికీ మరి అది క్రియారూపంలో నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు తన ఏకైక కుమారుని ఇస్సాకుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. తన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని
పరిపూర్ణమైనటువంటి విశ్వాసంగా ఆయన నెరవేర్చుకున్నాడు. నాకు బాగా గుర్తు, నేను ఫిలాసఫీ చదివే సమయంలో మేము హాలిడేస్కి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. మొదటిసారిగా కొండడాబా, విశాఖ అగ్రపేట ప్రాంతంలో ఫిలాసఫీ చదవడానికి సిద్ధపడి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా సూట్ కేసు, బ్యాగు ఇవన్నీ వేసుకొని వెళ్తూ ఉన్నాం. మరి విజయవాడ నగరానికి వెళ్ళి అక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కాం. మరి మధ్యాహ్న సమయంలో విశాఖపట్నంలో రైల్వే స్టేషన్లో దిగి ఇక బ్రదర్స్ అందరం కూడా, మా బ్యాచ్మేట్స్ అందరం కూడా, చాలామంది మా సీనియర్స్ జూనియర్స్ అందరం కలిసి వెళ్తున్నాం. ఇక లాక్కుండా వెళ్తున్న సమయంలో నేను వెనకబడిపోయాను. ఇక నేను చిన్నగా నా లగేజ్ తీసుకొని పోతుంటే కొంచెం దూరంలో నాకు ముందుగా ఒక బామ్మగారిని చూశాను. ఆమె ఒక చిన్న కర్ర పట్టుకొని, సుమారుగా 70-75 ఉంటాయేమో, కర్ర పట్టుకొని చిన్నగా నడుస్తూ పోతా ఉంది. ఆమె చేతిలో ఒక సంచి ఉన్నది, క్యారీ బ్యాగ్. దాంట్లో సుమారుగా ఒక యాపిల్స్ కొన్ని, తర్వాత జామకాయలు కొన్ని కాయలు ఉన్నాయి. ఆమె పోతా తట్టుకొని ఎట్లానో మరి ఆ సంచి కింద పడింది. కింద పడ్డప్పుడు ఆ యాపిల్స్, ఆ జామకాయలు ఇంకా అవన్నీ కూడా దొర్లుకుండా అటు ఇటు పడిపోయినాయి. చాలామంది హడావుడిగా గజిబిజిగా వెళ్తూ ఉన్నారు, హడావుడిగా పరిగెత్తున్నారు, చాలా చకచక నడుస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా కొంతసేపు ఆగి ఆమెకు ఆ కాయలన్నీ కూడా మరి తీసి ఇవ్వలేదు. ఇంకా కొంతమంది అయితే వాటిని దాటుకుంటూ పోతూ ఉన్నారు. ఇక నా బ్యాగు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ కాయలు కొన్ని ఏరి ఆ సంచిలో పోసి, ఇదిగో బామ్మ అని చెప్పేసి ఇచ్చాను. అప్పుడు ఆమె ఒక మాట అనింది, అయ్యా నీవు కథోలికుడివా, నీవు ప్రభుని నమ్ముకున్న వ్యక్తివా అనిపిస్తుంది నాకు అన్నది. ఒకసారిగా నాకంతా కూడా గూస్ బంప్స్ అంటాం, ఒళ్ళు శరీరం ఒకలాగా పలికించిపోయింది. ఈ బామ్మగారికి ఎలా తెలిసింది నేను ప్రభుని నమ్ముకున్నవాడినని, కథోలికుడినని ఆ బామ్మగారు ఎలా కనిపెట్టారు, ఎలా చెప్పగలిగారని పరధ్యానంలోకి వెళ్ళిపోయాను. క్రీస్తునందు పిల్లలకు సహోదరి సహోదరులారా, నీవు కథోలికుడివి, నీవు కథోలిక విశ్వాసురాలవి అని తెలియాలి అంటే ఇదిగో నీ మాటలను బట్టి, నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ పనిని బట్టి, నీ చేతలను బట్టే ఇదిగో నీవు క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తివని, నీవు కథోలికుడివని బహిర్గతం చేస్తూ ఉన్నావు. నీవు వ్యక్తీకరించుకుంటూ ఉన్నావు, దాన్ని తెలియపరుస్తూ ఉన్నావు. మరి మనందరం కూడా నిజమైన క్రైస్తవులమని అది బాహాటంగా తెలియపరుచుకోవాలి అంటే కేవలం విశ్వాసం మాత్రం సరిపోదు. అది చక్కని పని రూపంలో, క్రియ రూపంలో దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం మనకున్నది ప్రియ సహోదరి సహోదరుల. అందుకనే ప్రభు అంటున్నాడు, ఎవడు నిజమైన కథోలికుడు అంటే, ఎవడు నిజమైనటువంటి నా అనుచరుడు అంటే, నా బిడ్డ అంటే, ప్రభు అని పదే నన్ను సంబోధిస్తే సరిపోదు. ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడో అలాంటి వాడే ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలడు అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుతున్నాం. అదే మాటని మరొక రూపంలో తల్లి పునీత మదర్ తెరీసా గారు చెప్తా ఉన్నారు, ప్రార్థించే పెదవుల కంటే సహాయము చేసే చేతులు మిన్నా అని. అంటే ప్రార్థన చెయ్యాలి, ఆ ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన విధానాన్ని చేతుల రూపంలో కూడా మనం ఎవరికైతే అవసరమో ఆ అవసరం విధంగా ఆ క్రియా రూపంలో మనం చేయాలి. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆదిమ క్రైస్తవ సంఘాన్ని చూస్తే అంత్యోకులో మొట్టమొదటిగా వీరు క్రైస్తవులు, వీరు క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు అని పిలువబడిన వారు ఎవరయ్యా అంటే ఆదిమ సంఘం అంత్యోకు ప్రాంతంలో. ఎందుకు వారిని వీరు క్రైస్తవులు, వీరు క్రీస్తుని వెంబడించేవారు, వీరు క్రీస్తుని నమ్ముకున్న వారిని ఎలా పిలువబడ్డారు, ఎందుకు అలా పిలువబడ్డారు అంటే 3 ముఖ్యమైనటువంటి విషయాల ద్వారా. ఒకటి, కలిసి ప్రార్థన చేయటం ద్వారా, కలిసి భోజన చేయటం ద్వారా, కలిసి కష్ట సుఖాలు పంచుకోవడం ద్వారా వీరు క్రైస్తవ బిడ్డలు, క్రీస్తు అనుచరులని మొట్టమొదటిగా వారు ఆదిమ సంఘంలో మొట్టమొదటిగా వారు క్రైస్తవులని పిలువబడ్డారు. పిల్లకు సహోదరి సహోదరులారా,
మరి ఈ రోజున మనందరము కూడా ధ్యానం చేయవలసినటువంటి విషయాలు ఏమిటంటే, మన విశ్వాసము బట్టి, మన క్రియలను బట్టి మనము ఎవరమని పిలువబడుతున్నాం. యాకోబు గారు అన్నారు, మూర్ఖుడా అని చాలా స్పష్టంగా చెబుతా ఉన్నారు. మూర్ఖ మానవుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని నీకు నిరూపింపబడవలెనా. అది క్రియలు లేకపోతే ఆ విశ్వాసము నిష్ప్రయోజనము. ఆత్మ లేనటువంటి శరీరము వంటిదని చాలా స్పష్టంగా చెబుతున్నారు యాకోబు గారు. ఒక రోజున స్వామి వివేకానంద గారి ఆశ్రమంలో తన శిష్య బృందం అంతా కూడా భోజనానికి కూర్చొని ఉన్నారట. అదే సమయంలో స్వామి వివేకానంద గారు, గురువు గారు తానే స్వయంగా వారికి భోజనం వడ్డించడానికి తానే ఉపక్రమించాడట. అప్పుడు శిష్యులు చూసి అన్నారు, వడ్డించేటువంటి గురువు గారిని చూసి అన్నారు, అయ్యా, మేమే నీకు సేవ చేయవలసిన వాళ్ళము, నీవు మాకు సేవ చేయటమా, దీన్ని మేము అంగీకరించలేము అని అన్నారట. అప్పుడు స్వామి వివేకానంద గారు శిష్య బృందానికి ఒక చక్కని మాట చెప్పారట. మీరు బైబిల్ గ్రంథంలో చదవలేదా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు? తానే స్వయముగా తన శిష్య బృందం యొక్క పాదాలు కడిగాడు. నేను చేసే ఈ పని ఏ పాటిది? వారితో పోల్చుకుంటే నేను చేసేటువంటి ఈ పని ఏ పాటిది? అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక విధాలుగా, అనేక క్రియ రూపంలో తండ్రి మీద ఉన్న ప్రేమను, తండ్రి పంపించినటువంటి పని విధానాన్ని, ఆ విశ్వాసాన్ని, తన బిడ్డల మీద ఉన్న ప్రేమను అనేక విధాలుగా, అనేక క్రియారూపంలో వ్యక్తపరిచి ఉన్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి సువార్త పట్టణంలో కూడా ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా వానికి ప్రయోజనమేమని, తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు అని ప్రభు అంటున్నారు. ఈ మాట, ఈ ఒక్క మాట అనేక మంది యొక్క మనసును మార్చింది. ముఖ్యంగా ప్రభు పలికినటువంటి ఈ పలుకులు చాలా మందిలో మార్పును తీసుకుని వచ్చాయి. యుక్త వయసులో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ తన జీవితాన్ని ఎంతో అందముగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాడు. పేరు ప్రఖ్యాతులు, ధనధాన్యాలు సంపాదించుకోవాలనుకున్నాడు. కానీ పునీత లయోలాపూర్ ఇన్నాసి వారు ప్రతినిత్యం అతనితో పలికిన ఈ వాక్యము అతనిలో పూర్తి మార్పు తీసుకొని వచ్చింది. సర్వస్వాన్ని త్యజించి గురువుగా 10 దేశాల్లో సువార్తను ఆయన ప్రకటించాడు. సువార్త ప్రచారానికి ఆదర్శంగా నిలిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఎంతో ధనవంతుడు, ఒక్కడే కుమారుడు. అయినా ధనాన్ని అంటిపెట్టుకొని ఉండక దానిని త్యజించి పేదరికాన్ని, సేవను ఆలింగనం చేసుకున్నాడు. ఇక్కడ పేదరికాన్ని, సేవను అంటే కార్యరూపం దాల్చేటువంటి దేవుని సేవ. కాబట్టి ఈరోజున మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒక్క క్షణము కళ్ళు మూసుకొని ఆలోచన చేద్దాం. నీకున్న విశ్వాసం ఏర్పడితే అది ఏమాత్రము క్రియల రూపంలో నిరూపించబడుచున్నది అని ఆత్మపరిశీలన చేసుకొని దేవుని ప్రత్యేక అనుగ్రహం కోసము ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నాకున్న విశ్వాసం అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించే భాగ్యాన్ని నాకు దయచేయి. నీ అనుగ్రహం వలన నేను కూడా నా విశ్వాసాన్ని పరిపూర్ణంగా రూఢి చేసుకున్నటకు, క్రియారూపములు దానిని పరిపూర్ణత గావించుకున్నటువంటి శక్తిని, యుక్తిని దయచేయమని ఈ పూజా బలులో వేడుకుందాం, ప్రార్థిద్దాం. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలో మీరు నా తండ్రిని ఏమి అడిగినా కూడా అది అనుగ్రహింపబడుతుందని యోహాను శుభవార్త 14వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు సెలవిస్తున్నారు. ఈ రోజున మనందరము కూడా మన తిరుసభను పరిపాలిస్తున్నటువంటి మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారి కోసము, మన మేత్రానుల కోసము, గురువుల కోసము, కన్యాశ్రీల కోసము, ఎవరైతే దేవుని సేవలో నిమగ్నమై సేవ చేస్తూ ఉన్నారో ఉపదేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడము. ప్రభువా, వీరిని దీవించి వారి యొక్క సువార్త సేవలో 100 ఫలించడానికి కావలసిన
ఆత్మీయ శారీరక మేలును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ రోజున ప్రత్యేక విధముగా ఈ దివ్యవాణి టీవీ ఛానల్కు ఎవరైతే సహాయపడుతూ ఉన్నారో అనేక మంది దాతలు ఉదారంగా ముందుకు వచ్చి సహాయము చేస్తూ దేవుని యొక్క సువార్తను నలుమూలల దశ దిశలా వ్యాపింప చేయడానికి వారు ఆర్థికంగా సహాయపడుతూ దేవుని సువార్త పరిచర్యలో వారు కూడా భాగం పంచుకుంటూ ఉన్నారు. దాతలందరినీ వారి కుటుంబాలను దేవుడు అపారంగా దీవించి వారికి సమృద్ధిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, క్షేమమును, శుభములు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ రోజున మనందరము కూడా అనారోగ్యముతో బాధపడుతున్న వారి కోసం, ముఖ్యముగా ఈ కరోనా మహమ్మారికి గురయ్యి ఇంకా శారీరక రుగ్మతలతో బాధపడే వారి కోసము, వారి మంచి ఆరోగ్యము కోసము, వారి మంచి స్వస్థత కోసము ప్రార్థన చేద్దాం. ప్రభువా వారిని తాకి స్వస్థపరిచి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని, ఆయుష్ను దయచేయమని, ఉపశమనాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇంకా మౌనంగా మన మనసులో దాగి ఉన్న విన్నపాల కోసము, ఎవరైతే మనల్ని ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో, మనం ఎవరికైతే మీకోసం ప్రార్థన చేస్తామని మాట ఇచ్చి ఉన్నామో ఆ తలంపులను, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది తలంపుల కోసము, ఈ రోజున గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఫాదర్ పోదోడి చిన్నయ్య, ఫాదర్ నర్సిటి రవికుమార్, ఫాదర్ నర్సిటి కిషోర్, వారి యొక్క సహచరులు ఫాదర్ నుదురుపాటి చంద్రమోహన్, ఫాదర్ యామతి సురేష్ను దీవించమని, వారి పరిచర్యలు వారిని బలపరచమని ప్రార్థన చేద్దాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈ మనలన్నిటినీ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, ఏమి బలిగా అర్పింతును, మే విధముగా తీర్చుకుందును, ఏమి బలిగా అర్పింతును, నీ రుణమే విధముగా తీర్చుకుందును, అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బల్యర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతన మనస్సును ప్రసాదించునుగాక. నీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటన చేయుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందిను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందిను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సన్నిధిలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తాన మగుదుమును నమ్మకముతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దీవ ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనతిలేగు పరిశుద్ధ మరియమ్మ గారితోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత కురియాకోస్ ఎలియాస్ చవకారితోనూ,
మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభుని విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప అసాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే.
కాపరి నాదుడవి, నాయండగానుండగా చీతివి. నా ఆత్మ కాపరి నాదుడవి, నాయండగానుండగా చీతివి. శోధనలో వ్యాధులలో బాధలలో ప్రోచితివి. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. సప్రసాద వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. అతనిని విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము నింపి ఉన్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలి కొనినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉన్నురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో విశ్వాసములో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఇది ప్రేమాభిషేకం, ప్రభుని కోసమే బ్రతకండి. గురు పట్టాభిషేకం, దైవ ప్రజలకై నిలవండి. ఇది ప్రేమాభిషేకం, ప్రభుని కోసమే బ్రతకండి. గురు పట్టాభిషేకం, దైవ జనులకై నిలవండి. ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యం నిలపండి. ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యం నిలపండి. ఇది ప్రేమాభిషేకం, ప్రభుని కోసమే బ్రతకండి. గురు పట్టాభిషేకం, దైవ జనులకై నిలవండి. ఈ లోక జీవులను ప్రేమించిన ప్రియమైన యావేను పూజింపుడి. ఈ లోక జీవులను ప్రేమించిన ప్రియమైన యావేను పూజింపుడి. ప్రజయే ప్రజయే మన ధ్యేయము, ప్రజయే ప్రజయే మన లక్ష్యము. ప్రజయే ప్రజయే మన ధ్యేయము, ప్రజయే ప్రజయే మన లక్ష్యము. అనవరతం శ్రీ సభను సేవించుడి,
అనవరతం శ్రీ సభను ప్రేమించుడి, ఇది ప్రేమాభిషేకం. ప్రభుని కోసమే బ్రతకండి, గురు పట్టాభిషేకం. దైవజనులకై నిలవండి.